నిజంగా ఈరోజు వీడే మన వారసుడు చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి మంచి పట్టున్నటువంటి డైరెక్టర్ సముద్ర గారు, పృథ్వీ గారు, ఎన్నో సినిమాలు నటించిన రమేష్ గారు, మరి గాంధీ సమెట గాంధీ గారు, సాయి గారు, హీరో గారు, పేరు పేరు అందరు వేదిక అందరూ, వారితో పాటు మన రామ్దాస్ తేజ గారు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఇందులో పెద్దనా ఒక నిమిషం ఇక్కడ ఇంకా బాబాయ్ ఒక నిమిషం ఉండవా, డిసిప్లిన్ చేయండి, వేదిక డిసిప్లిన్ ఉంచండి. అంతేకాకుండా ఈ సినిమాలో మనసు పెట్టి నటించినటువంటి నటినట్లందరికీ కూడా వాళ్ళ మనసులలో ఏముంటుందంటే మేము ఇంకో సినిమాలో ప్రమోషన్ రావాలి, మాకు ఇంకో దగ్గర అవకాశం రానటువంటి తహతలాడుతూ ఇందులో నటించినటువంటి నటీమణులు ఎందరో కిందున్నారు. వాళ్ళందరూ కూడా వేదిక మీదకి పిలిచాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా బాగా చేసినారు. ఉప్పు రమేష్ టాలెంట్ గురించి మళ్ళొకసారి చెప్పడం కాదు. ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉండే, మంత్రి గారికి చాలా ఎమర్జెన్సీ ఉండి మాతో ఈ సందేశం చెప్పి పంపినారు. ఏమనంటే ఈ సినిమాని ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా టికెట్లలో రాయితీ ఇవ్వడానికి ఉపయోగపడేంతగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి మీరు చెప్తున్నారు సురేందర్ రెడ్డి సాబ్. తప్పకుండా దీన్ని చూసి సినిమాటోగ్రఫీగా చెప్పినటువంటి విధానం ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాని రాయితీ వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది. దీంట్లో సందేశాత్మకంగా కూడుకున్నటువంటి సినిమా నిజంగా ఒక రకంగా మేనరికం చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతున్నటువంటి దాన్ని చూపిస్తూ ఓ పక్క బానిస, ఒక పక్క డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతున్నటువంటి యువత, వాళ్ళందరినీ ఏ రకంగా దారి మళ్లించినటువంటి ఘటన, ఇట్లాంటి వాటన్నిటి కూడా సందేశాత్మకంగా చూపించినటువంటి చిత్రాన్ని మనందరం కూడా కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి 18వ తారీఖున రిలీజ్ అయిపోతున్నటువంటి సినిమా మనం అందరం కూడా చూసి కుటుంబ సమేతంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి. మీ మౌత్ టాక్ ఏదైతే పోతుందో అదే ఇంతింతై మానయ మావృక్షంగా దిగినట్టు చినుకు చినుకులు వరదలే నదులే సముద్రాలు అయినట్టు మీ అందరు ఒక్కొక్కరు నోటి మాట. సినిమా బాగుంది, సందేశాత్మకంగా ఉంది, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచి మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రావాల్సి ఉండే, వారు తప్పకుండా మా చాంపారం సినిమా చూస్తాం సురేందర్ రెడ్డి గారు అని రమేష్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. ఈ సినిమాని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చూసి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమా రేట్లలో కూడా రాయితీ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు మంచి సినిమాలకు కూడా మేము ఇదే థియేటర్లో చాలా సినిమా గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు చూసే 10-20 మందే ఉండేటోళ్ళు. ఈరోజు 200 పైన ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రేక్షకులను చూస్తుంటే ఈ చక్కటి ఆదరణ కలిగిన సినిమా అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మేము మన రివ్యూ చూసినాం, కళ్ళల్లో 4-5 సార్లు నీళ్లు రావడం జరిగింది కళ్ళ వెంబడి. గాంధీ గారు ఎంత చక్కటి హావభావాలు పలికినారు. లావణ్య రెడ్డి గారు కానీ వారితో పాటు చేసినటువంటి నటులందరికీ కూడా పేరు పేరున, బాబు కూడా చాలా బాగా చేసిండు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సంగీతం ఎవరైతే అందించిన శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తి అభినందన. చాలా చక్కగా పెద్ద సినిమాలాగా చేసినటువంటి వారికి ఈ కార్యక్రమ ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందన తెలుపుతూ, రమేష్ ఎంత పొగిడినా కూడా తక్కువనే. ఇందు గలడేనందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు వాడే వీడురా వారసుడు అన్నట్టు మన ఉప్పు రమేష్ కూడా చక్కగా భవిష్యత్తు ఉంది. ఒక దాసరి నారాయణ రావు లాగా మొట్టమొదటి సినిమాకి ఎన్ని శాఖలు ప్రేరేపించి ఇన్ని శాఖల నాయకత్వాన్ని వహించినాడంటే చిన్న విషయం కాదని చెప్పి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా చెప్తూ, ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ కూడా ఏ పాత్ర చిన్నదా పెద్దదా, తల్లి క్యారెక్టరా యాంటీ క్యారెక్టరా, ఒక విలన్ అనేటటువంటిది కాదు, చక్కటి హావభావాలు ప్రదర్శించి మొట్టమొదటి సినిమా అటువంటి భావాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరికీ, ఈ సహకరించిన మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆ తల్లి కృప ఆశీస్సులు మీకు ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ ధన్యవాదాలు.